వెల్కమ్ టు దిశ టీవీ. పహల్గామ్ ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాకిస్తాన్తో అన్ని సంబంధాలను తెంపేసుకుంది. అయితే అనూహ్యంగా ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్తో ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఆడబోతుంది. దేశ ప్రజలందరూ ఈ మ్యాచ్ అవసరం లేదు అని చెబుతున్నప్పటికీ ఈ మ్యాచ్ జరగడం పట్ల చాలామంది రెండు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు. అయితే మెజారిటీ పీపుల్ ఈ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ గురించి ఏమనుకుంటున్నారో అడిగి చూద్దాం రండి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది కదా, మనకి ఇండియా పాకిస్తాన్ ఇంతకుముందు పెద్ద వార్ జరిగింది. అవును. సో ఇంత జరిగినప్పుడు ఈ రోజు జరిగే ఈ మ్యాచ్ అవసరమా? నా దృష్టిలో అయితే మాత్రం కాదు, పెట్టొద్దు కూడా. వాళ్ళతోని కట్ చేసుకోవడమే కరెక్ట్. అది అదే మామూలుగా మన వాళ్ళని అక్కడ కాల్ చంపేశారు కాబట్టి దానివల్ల వాళ్ళతోటి శత్రుత్వం మంచిది కాదనుకుంటున్నాను నేను. శత్రుత్వం ఉండాలి, ఇంకా వాళ్ళతో మనకు కటింగ్ ఉండాలి, ఇంక పాకిస్తాన్ తోటి. మన ఎవరినేమో ఇంకా మ్యాచ్ జరుగుతున్నారు, అది తప్పని నేను అనుకుంటున్నాను అనమాట. అంతే మేడం. ఎట్లా అంటే వాళ్ళు దునియా కొట్లాడిర్రు, మనోళ్ళను దునియా మందిని చంపారు. మీకు తెలుసు కదా, ఎన్నో గొడవలు అయినాయి, యుద్ధాలు ఎంత లాస్ అయిపోయింది ఇండియాకు, చాలా లాస్ అయిపోయింది. మళ్ళీ దాంతో ఇంకేం పని? అది తప్పు కదా. అది ఈడు అస్సలు పోనే పోవద్దు, ఇయ్యద్దు, వీళ్ళకు రానియద్దు, మన బార్డర్లకే రానియద్దు. అది చాలా తప్పు. అది అట్లా చేసుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో అసలు అర్థమైతే లేదు. మొత్తం గవర్నమెంట్దే తప్పు. గవర్నమెంట్ వద్దు ఆడంటే ఆడతారు వాళ్ళు, వీళ్ళది ఏం తప్పు ఉంటుంది? మొత్తం గవర్నమెంట్ నానాలే మొత్తం ఇది. అంటే వాళ్ళు మన కంట్రీకి అలా హామ్ చేశారు. సో అది యాక్చువల్గా పొలిటికల్గా థింక్ చేస్తే అది నాట్ ఫేర్. బట్ ప్లేయర్స్ కూడా ఆడుతున్నారు. సో ప్లేయర్స్కి కంట్రీ పొలిటికల్ ఇష్యూస్లో లోపల తీస్తే అది బాగుండదు. సో బోత్ ఆర్ కరెక్ట్ ఇన్ దేర్ వేస్. బట్ పాకిస్తాన్ స్పెషల్గా వాళ్ళు మనకు చాలాసార్లు చేశారు. సో ఐ థింక్ ఇట్స్ నాట్ టోటలీ ఫేర్. దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అయితే మ్యాచ్ పెట్టడం అనేటువంటిది సరి అనేది కాదు. కాకుంటే ఏంటంటే క్రీడా స్ఫూర్తితో చూస్తేనైతే పెట్టడానికి స్కోప్ ఉంది, అంటే క్రీడా స్ఫూర్తితో చూస్తే. కానీ దేశం ముఖ్యం కాబట్టి పెట్టకపోవడానికే చాలా అది ఉంది. ఎందుకంటే ఒక శత్రు దేశం ప్లస్ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశం, అనేక మంది అమాయకులైనటువంటి వ్యక్తులను చంపుతున్నటువంటి దేశం. రీసెంట్గా జరిగిన సంఘటనలు చూసినట్టయితే చాలా దారుణమైనటువంటి అకృత్యాలకు పాల్పడింది. అలాంటి దేశానికి సంబంధించినటువంటి వాళ్ళతో మనం క్రీడలాడడం అనేటువంటిది కూడా సరి అయినటువంటి విధానం అయితే కాదు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంది. మొన్నటి వరకు రెండు దేశాల మధ్య పెద్ద గొడవ జరిగింది కదా, సో అప్పుడు ఆ దేశంతో ఎలాంటి సంబంధాలు ఉండవు అని చెప్పారు. ఈరోజు మళ్ళీ మ్యాచ్ జరుగుతుంది. సో అది కరెక్టా కాదా? కరెక్టే. ఎందుకు కరెక్ట్ అనుకుంటున్నారు? మ్యాచ్ జరిగితేనే కదా తెలిసేది. ఇండియా యుద్ధం మీద ఏముంది, మ్యాచ్లోనే తెలుస్తుంది కదా ఎవరి దొమ్మ ఎంత ఉన్నదన్నది. మనకు లాస్ట్ టైం సింధూర్ ఆపరేషన్ జరిగింది కదా, దానిపైన ఒక క్రికెటర్ కామెంట్ చేశాడనమాట. అంటే సింధూర్ని వేరేగా చేసి చెప్పాడు, అంటే శుభరాత్రియా ఏదో లైక్ చేశాడు, కామెంట్ చేశాడు. ఈ టైంలో ఈ సిచ్యువేషన్లో క్రికెట్ జరగడం కరెక్టే. ఎస్, గెలవాలి, చూపించాలి. చెప్పండి, ఈ సిచ్యువేషన్లో వార్ తర్వాత మ్యాచ్ అనేది, అంటే అంత పెద్ద కాన్ఫ్లిక్ట్ జరిగాయి కదా రెండు కంట్రీల మధ్యలో, ఈ మ్యాచ్ అనేది అవసరమా? మనమేం రెచ్చిపోకుండా వాళ్ళ ప్లేయర్స్ స్టోరీస్ పెట్టడం, ఇలా మన హిందూ కల్చర్ని ఇలా తప్పుదో పట్టించడం, అంటే మన హిందూ స్త్రీలపై ఇలా బొట్టు పెట్టి అలా వాళ్ళు స్టోరీ పెట్టడం వల్ల మనం వాళ్ళని రివెంజ్ తీర్చుకోవాలంటే మ్యాచ్ గెలవాలి తప్పకుండా. ఇది మ్యాచ్ ఉండాలి, తప్పక గెలిస్తే అప్పుడు వాళ్ళకి మన సత్తా ఏంటో అర్థమవుద్ది. I think it's not fair because the India has faced so much. Means Pakistan has done lot of attack on India. So I think it is not fair to have India and Pakistan match because we have our own values. I think. Thank you. నా వ్యూలో అయితే ఇప్పుడు మీరు నేను కొట్లాడుకున్నాం అనుకోండి, ఇవాళ తెగిపోయి వెళ్ళిపోతున్నామా? మనం కలిసి ఉంటున్నాం కదా. మనది ఇండియా ముందు నుంచి ఉన్నది ఏంటంటే కలిసి ఉండడానికి మనం ఒక ఛాన్స్ ఇచ్చి వాళ్ళకి ఇస్తున్నామో వాళ్ళకి అర్థం కావడం లేదు. కానీ అయినా మన మంచితనం ఇవాళ మొత్తం వరల్డ్ మనతో నిలబడుతుంది అని అంటే ఇప్పుడు
అమెరికా కూడా వాడు మన మీద టారిఫ్లు పెడుతున్నాడు, అన్నీ పెడుతున్నాడు. బట్ వరల్డ్ మీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అంతా మనతో ఎందుకు చేస్తుందంటే ఇండియా ఈజ్ అ సాఫ్ట్ కంట్రీ, దే డోంట్ ఎంకరేజ్ టెర్రరిజం, దే డోంట్ ఎంకరేజ్ వైలెన్స్ అని చేస్తున్నారు. కాబట్టి అట్లనే ఇండియా మ్యాచ్ అనేది స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తాము, కలిసి చేసుకోగలుగుతామని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. కాబట్టి ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్ అనేది అనుకుంటున్నాను నేను. దిస్ ఇస్ మై పర్సనల్ ఒపీనియన్. ఓకే, సో వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వాలంటారు. ఇవ్వాలి కదా. కానీ చాలాసార్లు మనం ఛాన్స్ ఇచ్చాం కదా. అప్పుడు ఇండియా పాకిస్తాన్ సపరేట్ 1947 నుంచి కూడా ఇప్పటివరకు చాలా ఛాన్స్ ఇచ్చాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా వాళ్ళు నెంబర్ ఆఫ్ టైమ్స్ అటాక్ చేశారు కదా మన కంట్రీ మీద. సో ఇంకా లాస్ట్ టైం కూడా ఆపరేషన్ సింధూర్ అంత పెద్ద వార్ జరిగింది, వరల్డ్ మొత్తం కూడా ఇటువైపు చూసింది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఈ మ్యాచ్ పెట్టడం అనేది అవసరమా? అది గేమ్ అండ్ వార్ని మీరు తీసుకురావద్దు కదా. గేమ్ స్పోర్టివ్గా తీసుకుంటాం మనం ఎప్పుడైనా. సో దీన్ని మనం కంపేర్ చేయకూడదు ఫస్ట్ థింగ్. వార్ వేరు, స్పోర్ట్స్ వేరు అంటారు. ఎస్. ఓకే, థ్యాంక్ యూ. ఇండియాకి పాకిస్తాన్ మధ్యలో సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ మ్యాచ్ అనేది అవసరమా? సిచ్యువేషన్లో అవసరమా అంటే లైక్ ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి ఎంటర్టైన్మెంట్నే చూడాలి. సో నథింగ్ దట్. సో మన అఫ్కోర్స్ ఇండియాకి క్రికెట్ ఫ్యాన్స్ ఎక్కువ కదా. సో అఫ్కోర్స్ మన ఇప్పుడుండే జెడ్ జనరేషన్కి వీళ్ళు దాన్ని నార్మల్గానే తీసుకుంటారు. లైక్ ఇంకా అంటే ఆ పోటీలు పోయి అది పోయి ఇది పోయి అట్లా చెయ్యరు. ఎంత నాలెడ్జ్ ఉందంటే ఇప్పుడు 15 years వరకు ఏం చేయాలి, క్రికెట్ చూడాలా వద్దా, ఏ స్మార్ట్ ఫోన్ ఎంతసేపు యూజ్ చేయాలో అందరికీ తెలుసు. సో ఇప్పుడుండే జనరేషన్ వాళ్ళకి ఏది ఎంత యూజ్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అన్నీ తెలుసు. సో నాకు తెలిసి ఇదేం పెద్ద కాదనిపిస్తుంది. మ్యాచ్ అనేది అవసరమా అంటే గొడవ తర్వాత వార్ అనేది ఇట్స్ డిఫరెంట్. ఇది మినిస్టర్స్, సీఎంస్, అది ఇట్స్ కంట్రీ సైడ్ పాలసీస్. కానీ క్రికెట్ అనేది ఎంటర్టైన్మెంట్. బికాస్ మన ఇండియన్ వాళ్ళు పాకిస్తాన్తోనే వార్ అంటారు. ఇట్స్ ఎ సింపుల్ ఇండోర్ వార్, గేమ్ వార్. ఇది ఎట్లుందంటే మనము చిన్నపిల్లలు చాక్లెట్ కోసం కొట్లాడినట్టు. ఇది ఫన్నీగా ఉంటుంది. కానీ సిచ్యువేషన్ ప్రకారము మనకి టెన్షన్ ఉంటుంది, ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఏ మ్యాచ్ చూసినా మన దగ్గర టికెట్స్ సేల్ అవ్వవు, ఇండియా పాక్ ఉంటేనే సేల్ అవుతుంది. దట్ ఈస్ అది. సో ఇదండి ఇండియా పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరగాల వద్దా అనే దానికి జనాలు మిక్స్డ్ ఒపీనియన్స్ చెప్పారు. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. కెమెరామెన్ మధుతో రాజీ, హైదరాబాద్.